రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన భారత రిపబ్లికన్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తామని పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా వెంకట్రావు స్పష్టం చేశారు. ముమ్మిడివరంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. బివి రమణయ్య జయంతిని జూలై 17వ తేదీన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ చీకురుమల్లి శ్రీనివాస్, ఎన్ఎం ఋషి, బాల సత్యనారాయణ, గిడ్డి జ్ఞాన ప్రకాష్, ఉచ్చిల సాల్మన్ రాజు, జనపల్లి సత్యనారాయణ, కుంచే చిన్నబాబు, గిడ్డి ప్రసాద్, యలమంచిలి సురేష్, కాశీ సిద్ధార్థ కుమార్, కలకట రమణ తదితర నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి రిపబ్లికన్ పార్టీని బలోపేతం చేయడం కోసం గ్రామాన్న ప్రతి ఇంటిని, ప్రతి మనిషిని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకువెళ్ళడం కోసం ఈరోజు మొత్తం యువకులందరూ కూడా, పార్టీ నాయకులు, పెద్దలు అందరూ, అభిమానులు అందరూ కూడా ఈ ముమ్మిడివరం ఈ కమ్యూనిటీ హాల్ దగ్గర సమావేశమై ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఈ పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యేని మేము పంపించడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఒక ఎమ్మెల్యేని మేము నెగ్గించుకుని అసెంబ్లీకి పంపించి, గతంలో బివి రమణయ్య గారు, ఈశ్వరబాయి గారు ఏ విధంగా అయితే పోరాటాలు చేసి ఈ సమస్యలను, అణగారినటువంటి ప్రజల యొక్క సమస్యలను అసెంబ్లీకి తీసుకెళ్లి విజయాలు సాధించారో, అదేవిధంగా ఈ ఎమ్మెల్యే ద్వారా మేము ఒక్క ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మొత్తం అందరినీ కూడా ఏ సమస్య మీదైనా సరే ప్రతిఘటించి అన్ని సమస్యలను కూడా పరిష్కార మార్గానికి వెళ్ళడం కోసం ఈ యొక్క సమావేశం తీర్మానం చేయడం జరిగింది. అలాగే జూలై 17వ తేదీన మరి కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు ఆర్పీఐ నాయకులు బివి రమణయ్య గారి జయంతిని కూడా చాలా వైభవంగా ఇక్కడ జరపాలని, అదే రోజున ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీని కూడా నూతన కమిటీని నియమించి యువతరాన్ని అందరినీ కూడా ఈ పార్టీ వైపును తీసుకురావడానికి, రిపబ్లికన్ పార్టీని బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించారు. ఆ స్థాపించినటువంటి పార్టీని మేము బలవంతంగా బల నిరూపణ చేయడం కోసం మేమందరం కూడా గట్టి కృషి చేయడం కోసం అందరూ కూడా ఈరోజు మరి అందరూ ప్రమాణాలు చేసి ఈ యొక్క త్యాగం చేయడానికి అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో రిపబ్లికన్ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఋషి గారి ఆధ్వర్యంలో అందరము కూడా మరి ముందుకు తీసుకెళ్లడానికి మేము అందరం కూడా కంకణం కట్టుకుని పనిచేస్తామని చెప్పేసి అందరూ ప్రమాణం చేయడం జరిగింది. జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్థాపించినటువంటి భారత రిపబ్లికన్ పార్టీ కార్యకర్తల సమావేశం ముమ్మిడివరంలో జరిపించడమైనది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, పార్టీని బలోపేతం చేయడం గురించి జిల్లా కమిటీలు నిర్ధారణ చేయడం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యల మీద చర్చించడం జరిగింది. బడుగు బలహీనత వర్గాలకి జరుగుతున్న అన్యాయాల గురించి కానీ, లేకపోతే లోపభూయిష్టమైనటువంటి పరిపాలన గురించి కానీ మేము క్వశ్చన్ చేయడం జరిగింది. ఇవన్నిటి మీద కూడా భవిష్యత్తులో యాక్షన్ ప్లాన్ తీసుకుని పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాం.